మాత నమో నమ. జగన్ గారిది రాజకీయ పర్యటన కాదు. ఆయన మనల్ని మాయ చేస్తున్నాడు. ఒక వ్యాపారవేత్తగా సాక్షిలో ఎంత సర్క్యులేషన్ పెంచుకున్నా, టీవీ ప్రైవేట్లకి ఎంత చేసుకున్నా అన్నీ చూసినాము. ఇప్పుడు మళ్ళీ లండన్ పోయి అక్కడ పెట్టుబడులు భారీగా పెట్టినాడు. మీకు ఎవరికి తెలియడంలే, మీరు అజ్ఞానంలో ఉన్నారు. మన దేశ సంపద అంతా బయట తరలిపోయింది. ఇవన్నీ మన ఆయన వీరభద్రుడు చూస్తున్నాడు. కానీ ఎక్కడికేం పోదు, ప్రపంచం అంతా మన ఆయనదే. ఎక్కడున్నా మళ్ళీ తిరిగి వస్తుంది. బ్రిటిష్ వాడు ఎంతో దోసుకొని ఏమైనా ఆర్థిక మధ్యం వచ్చినా లేదా మనం ఎప్పటికైనా గ్రహించాలన్నా. మీరు నాయకులను నమ్ముకుంటుంటారు, వాళ్ళు గుణగుణాలు తెలుసుకోవడం లేదు, వాళ్ళ నేర చరిత్రలు తెలుసుకోవడం లేదు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చా ఏమని తెలుసుకోవడం లేదు. అజ్ఞానంలో పోతున్నారు. తల్లి చెల్లెలు ఎదురై అంతా ఉన్నిందంతా బండారం బయట వేపించాడు మన ఆయన. వాళ్ళ బాణాన్ని వాళ్ళకే కూర్చున్నా కూడా అర్థం కావడం లేదు మీకు. ఇంకా మాయలో ఉండారు. ఇంకా మీ ఊడిగాలు చేసేది మానుకోండి. మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు. రాజకీయం అంటే ఏమరా, డెవలప్మెంట్ చేయాలి. ఒక తెలివైన నాయకుడు దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోకుంటూ భావతరాన్ని మనం వెలిగించుకుంటూ పోవాలా. గతంలో మన పూర్వీకులు అందరూ ఇట్లా వెలిగించుకుంటూ పోయినారు కాబట్టి ఇటు వరకు ఉన్నాము. ఈరోజు సనాతన ధర్మాన్ని నాశించడానికి మతోన్మాదులు, దేశద్రోహులు దేశంలోనే మనది తింటూ విదేశాలకు ఒత్తాసు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయింది? ఇప్పుడు దాని పునాదులు తీసేసినట్టు లేదు, వేలతో సహా తీసేసినాడు. మోడీలో కూడా లోపాలు ఉన్నాయి. మోడీని మెచ్చుకోవడం లేదు, అమిత్ షాని మెచ్చుకోవడం లేదు. అందరూ లోపాలు చేస్తున్నారు. కానీ ఒక యోగి ఒకటే కరెక్ట్ ఉన్నాడు చూడు ఆయన. తర్వాత మన ఆయన వీరభద్రుడే వస్తున్నాడు. వీరభోగ సంతరాజు పాలించడం దగ్గరలో ఉన్నాయి. మీకు అన్నీ అర్థమైతే ముందుకి. జై వీరభద్ర.